హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి ఒక బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు మళ్ళీ వచ్చానండి. ఈ మధ్యలో అసలు కటింగ్ వీడియోలు పెట్టట్లేదు కదా మీకు. ఇక్కడ చూడండి, ఓపెన్స్ అటు వైపు నుండి జాయింటింగ్ నా వైపు నుండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఖర్చు అంటే నాకు హెచ్చు తగ్గులు ఏమీ లేదండి. ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఇలా టైట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ నడుము లూజు ఒకే సైజ్ అనమాట. చేతులు చూస్తే సన్నగా ఉంటాయి, బాడీ చూస్తే నడుము చెస్ట్ అంతా సమానంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చి బ్లౌజ్ యొక్క హైట్ మనం కింద ఖర్చుకు వదిలేసాం కదా, అక్కడి నుంచి పై వరకు ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా సైడ్ వైపును కూడా ఇంకొక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ నెక్ మార్కింగ్ వేసేసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత, అలాగే చంకదింపండి. చంకదింపు కూడా సైజ్ ప్రకారం వేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ అంటే కటింగ్లోనే మనం అమ్రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చంకదింపు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ వేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది నడుము లూజ్ ఎంత ఉందో చెస్ట్ లూజ్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ చెక్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టీ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసుకుంటూ వచ్చిందే మనకు చెస్ట్ అనమాట. ఇక్కడ నేను అదే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకైతే 9.5 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది. చూడండి, 9.5 ఇంచుల చెస్ట్ ఉంది. అలాగే నడుము లూజ్ కూడా సేమ్ ఉందండి. చెస్ట్ నడుము సమానంగా ఉన్నాయన్నమాట. ఇలా కూడా ఉంటాయన్నమాట బ్లౌజెస్, రేర్గా తక్కువ, అప్పుడొకటి ఇలాంటి బ్లౌజెస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు నడుము లూజు చెస్ట్ లూజు రెండు సమానమే అనమాట. 38 ఇంచెస్ నడుము లూజు, 38 ఇంచెస్ చెస్ట్ లూజు. ఇక్కడికైతే స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నెక్ అనేది 2.5 ఇంచులు ఈ సైజ్కి 38 అంటే పెట్టొచ్చండి. కానీ నేను ఇక్కడ 2.25 పెడుతున్నాను. ఎందుకంటే నాకు సరిపోతుంది. నేను స్టిచ్చింగ్లో క్లాత్ కొంచెం ఎక్కువగా పడతానండి, నాకు అలవాటు అది. నేను 2.25 ఇంచులు పెట్టేసుకొని కింద వచ్చేసి 2.5 ఇంచులు, పైన వచ్చేసి 2.25 ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను. కింద 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్ డీప్గా కావాలన్నప్పుడు మార్చుకోండి. ఇక్కడ నాకైతే అవసరం లేదు కాబట్టి నేనేం మార్చట్లేదు. ఇప్పుడు నెక్ రౌండ్ తిప్పేసాం కదా, అలాగే షోల్డర్ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందనేది చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. రెండో సైడ్లో ఉక్స్ సైడ్ అది మనకు సైడ్ జాయింట్ సైడు, నెక్ సైడ్ ఖర్చు పడేటట్టుగా పడుతుంది కదా, దానికి అవసరమైన క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా చంక మార్కింగ్ అనేది వేసేయాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసాం కదా. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.25 ఇంచులు పెట్టేసుకొని మన చంక రౌండ్ అనేది తిప్పేసేయాలి. తిప్పిన తర్వాత మనం ఆమ్ రౌండ్ అనేది ఇప్పుడు చెక్ చేయాలన్నమాట. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో మధ్యలో ఎంత ఉందా అనేది మనం ఒక్కసారి సైజ్ బ్లౌజ్కి చెక్ చేసుకొని, అలాగే మనం ఇప్పుడు మార్కింగ్ వేసింది సరిపోతుందా లేదా, మరి 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడాలు వచ్చేస్తే బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. నాకు చూడండి, ఒక 2 గీతలంతా తగ్గింది అంటే నాకు 9.5 ఇంచులు రావాలి. ఇక్కడ కొంచెం తగ్గింది కదా, నేను కొద్దిగా కొంచెం దించుకొని మళ్ళీ రౌండ్ తిప్పాను, సరిపోతుందని. ఒక గీత 2 గీతల్లో బ్లౌజ్ ఏమీ పాడైపోదు. మరి 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడాలు వచ్చేస్తే పాడవుతుంది కాబట్టి చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎక్కడ ప్రాబ్లం అంటే చంక దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎక్కువగా పట్టేయడాలు, లూజ్ అవ్వడాలు ఇలాంటివి. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి రాదనమాట. చెస్ట్కి ఆమ్ రౌండ్కి కొంచెం చెస్ట్కి ఆమ్ రౌండ్కి మనకి ఏమంటారు, సరిపోవాలన్నమాట. మనం గీసిన చెస్ట్‌కి, ఆమ్ రౌండ్‌కి సెట్ అవ్వాలి. అప్పుడే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే నీట్‌గా కట్ చేసేస్తున్నాను. నాకు వాయిస్ అనేది సరిగ్గా లేదండి, జలుబు చేసింది. అందుకే నేను కొంచెం తడబడుతూ చెప్తున్నట్టు ఉంటుంది మీకు. చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్‌లో మళ్ళీ ఎంత టక్స్ పెట్టినా కూడా సైజ్ బ్లౌజ్ పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు సైజ్ బ్లౌజ్ లేదు అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, వాటిని బట్టి స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేద్దాం. హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఓకే, బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ తీస్తున్నాం. అదే 4, 5 బ్లౌజులు అనుకోండి, ఫస్ట్ ఫ్రంట్ తీసిన తర్వాత హ్యాండ్స్కి వేస్తాను అనమాట. క్లాత్ అనేది కదపను, ఇలా కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ మందం క్లాత్ అయితే నేను వదిలేస్తున్నాను హెమ్మింగ్ కోసము. చూడండి, 1.25 ఇంచులు ఉంటుంది.
ఇంత మాత్రం హెమ్మింగ్కి వదిలేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని ఉల్టా తీసి మనకి ఎక్కడికి చంకదింపు ఉంది, హైట్ ఎక్కడి వరకు కావాలి అని కింద వదిలేసిన హెమ్మింగ్ కోసం వదిలేసిన క్లాత్ వదిలేసుకొని అక్కడి నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకొని కుట్ల కోసం పావించి ఎక్స్ట్రాగా పెట్టేసి చంకదింపు కూడా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హైట్ దగ్గరికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసి ఈ చంకదింపు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సైజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది చూడండి. ఇక్కడ 2.5 ఇంచులే ఉందన్నమాట. ఇక్కడ నాకు 3 ఇంచులు కావాలి. ఫుల్ హ్యాండే కదా, సన్నగా ఉన్నా కూడా 3 ఇంచులు పడుతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా టైట్ కుట్టు ఎక్కడికి మనకు చంక టైట్ కుట్టు 8.5 9 ఇంచులకు అలా ఉందన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని లైన్ వేసేసి ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తిప్పేయడమే. ఈ విధంగా మనం హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేయాలి. చూడండి నేను తిప్పుతున్నాను ఇలా. లేదు మీకు ఫ్రీ హ్యాండ్తో రావట్లేదు అనుకుంటే స్కేల్స్ వాడొచ్చండి. నేనైతే ఎలాంటి స్కేల్స్ వాడను, ఓన్లీ స్ట్రెయిట్ లైన్ కోసమే స్కేల్ వాడతానమాట. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు జాయింట్ వేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. అలాగే లోతు కూడా తీయాలండి, అంటే ఫ్రంట్ పార్ట్కి కరువు కూడా తీయాల్సి ఉంటుందన్నమాట. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో ఒక 1/2 ఇంచుకి పైగా ఉండేటట్టు క్లాత్ తీసాను. అంటే చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీయండి, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచు తీసేసానండి నేను ఇక్కడ. అది వచ్చేసి మనకు స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ కావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం. క్రాస్ కటింగే, నార్మల్ ఏమీ కాదు. చూడండి అటువైపు ఓపెన్స్ ఉండే వైపు చంక భాగం వచ్చేటట్టుగా వేసేసుకొని ఈ విధంగా మనం నెక్ వైపు క్లాత్ సరిపోతుందా లేదా, ఎందుకంటే బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, ఒక్కసారి చెక్ చేసుకొని లైన్ వేసేసుకోవాలి. మనకు చంక దగ్గర చిన్న ముక్క జాయింట్ పడుతుంది, అది నేను స్టిచ్చింగ్లో వేసేస్తాను అనమాట. చూడండి ఈ విధంగా లైన్ వేసేసుకొని మొత్తం చుట్టూరా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరు లైన్ వేసేయాలి మొత్తం కూడా ఇలా. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేసి సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు, ఈ విధంగా ఫ్రంట్ హైట్ అంటారు చూడండి, అది చెక్ చేసుకోవాలన్నమాట. చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేయాలండి. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఈ విధంగా మార్కింగ్ వేసేసి దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు తీయడం వల్ల మంచి ఫిట్టింగ్ ఉంటుంది బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ కూడా సైజ్ ప్రకారం మార్కింగ్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీగా చెక్ చేయాల్సినవి 2 అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్కు కర్వ్ కూడా తీయాలి మర్చిపోకుండా. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు నేను చెక్ చేసుకొని నాకు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి పెట్టేస్తారనమాట. ఎందుకంటే డాట్కు వెళ్తుంది, అలాగే స్టిచ్చింగ్కి వెళ్తుంది కాబట్టి. నాకు ఇక్కడ 14 ఇంచులు 13.5 ఇంచులు వచ్చిందండి. నేను 14 ఇంచులు పెట్టేశాను పైన ఖర్చు వదిలేసుకొని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని ఈ విధంగా పైన పావించి కుట్టుకు వదిలేసి నీట్గా సెట్ చేసుకొని పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ అవ్వడాలు అలా ఏమీ ఉండదు. చూడండి ఈ విధంగా అయితే నెక్ మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ వేసేయాలి. చూడండి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్ నెక్ వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ అవ్వడం అనేది అస్సలు ఉండదు. అలాగే ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ తీసుకోవడమేనండి. చూడండి ఈ విధంగా ఇక్కడ మన డాట్కు ఖర్చుకు వచ్చేసిందనమాట. 4th హుక్స్ వరకు పెట్టడం వల్ల ఈ విధంగా కర్వ్ ఇచ్చేసుకొని ఇక్కడ డాట్ పాయింట్ వచ్చి చూడండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్కి డాట్ పాయింట్ ఇస్తున్నాను నేను. డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఇస్తున్నాను. ఈ విధంగా డాట్స్ అనేది సైజుని బట్టి మార్చుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పొడవు వచ్చేసి కూడా 3 ఇంచెస్. ఇంకా ఒక సైడ్ మిడిల్లో ఒకటి, ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా డాట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. మొత్తం కూడా కదపకుండా ఉండాలి క్లాత్ అనేది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మీకు 2 వైపులా సేమ్గా డాట్స్ వేయడానికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ బెల్ట్లండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే నేను తడపలేదు, ఎందుకంటే సిల్క్ మిక్స్ ఉందన్నమాట. అది చూడండి సిల్క్ మిక్స్ ఉండడం వల్ల తడిపినా కూడా పెద్దగా ఏం సాగదనమాట. అందుకని నేను తడపకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. అది కాటన్ లైనింగ్ అనుకోండి, ఖచ్చితంగా తడపండి. చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ చంక దగ్గర ఎంత ముక్క పడుతుందనేది మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాననమాట. ఇంకెంతేనండి. ఇంకా నేను మెయిన్ క్లాత్ కట్ చేసేది ఏమీ చూయించలేదు. క్రాస్ బెల్ట్‌లు కూడా సైజ్ ప్రకారమే వెళ్ళిపోవాలి. ఇలా ఒక సైడ్ ఉన్న పట్టీ తీసుకొచ్చి క్లాత్ మీద పెట్టేసి ఎంతుందో వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. మీరు పట్టే ఖర్చుని బట్టి తీసుకొని ఇది సేమ్ సైడ్ వైపున కూడా అంతేనండి. అదే విధంగా తీసుకొని షేప్ ఇచ్చేసుకోవడమే అనమాట. చాలా ఈజీ సింపుల్ మెథడ్‌లో ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. లైక్‌తో పాటు హైప్ ఆప్షన్ ఉంది. హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి. నా గొంతు కొంచెం బాలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.